తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అన్న, మీ గవర్నమెంట్ హాస్టళ్ళు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే గిరిజన హాస్టల్ కావచ్చు, లేకపోతే బాలుర వసతి గృహాలు, వీటన్నిటిలో పిల్లలకి ఫుడ్కు చాలా ఇబ్బంది అవుతుందన్న. ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి మీరు దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఏదైతే మెస్ దానికి ఛార్జెస్ ఉన్నాయో మీరు పెంచిరు, అది సంతోషకరమైన విషయమే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ అయినా కానీ అక్కడ చాలా వరకు సిబ్బంది వల్లనో లేకపోతే అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ది అనే ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చాలామంది దగ్గర ఎక్కువైపోయిందన్న. దీని మీద ఒక పకడ్బందీగా ఒకటి పర్టికులర్గా ఒక మంచి కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎక్కడైతే ఫుడ్ చేస్తారో అక్కడ ఒక సీసీ కెమెరా, అండ్ పిల్లలకి ఫుడ్ ఎక్కడైతే సర్వ్ చేస్తారో అక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసేటట్టుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ దేనికైనా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో కానీ లేకపోతే హాస్టల్స్లో కానీ ఒక ఎక్స్ట్రా సిబ్బందినైనా పెట్టేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉందనేది రోజు డే బై డే చెక్ చేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే మిగుల్చుకుందాం డబ్బులు అనే సిచ్యువేషన్తో ఏమైందంటే ఏది పడితే అది పెట్టి కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చేసి కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ తింటున్నారు ఏది ఇక్కడ నచ్చక. కొంతమంది ఏమో పక్క ఊరు నుంచి వస్తారు, వాళ్ళకి ఆకలి అవుతుంది. అంటే విలేజ్లలో చెప్తున్నా, ఆ విలేజ్లలో పక్క ఊర్లోనే స్కూల్ ఒక ఊర్లో ఉంటుంది, ఫిఫ్త్ వరకు అయితే అక్కడ ఉంటుంది, ఆ ఊర్లో ఉంటుంది. తర్వాత 6th నుంచి మళ్ళీ అక్కడ పక్కన ఏదైతే తండాల పక్కన ఉన్న గ్రామాలకు కావచ్చు అట్లా పిల్లలు వెళ్తుంటారు. వాళ్ళకి ఏమవుతుంది, అక్కడనే తినాలన్నప్పుడు ఒక్కోసారి బియ్యంలో పురుగులు రావడం ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నా మనోడు ఏం తిన్నాడు, నా కొడుకు ఏం తిన్నాడో కేటీఆర్ కూడా చెప్పింది, నా కొడుకు కేసీఆర్ మనోడు ఏం తిన్నాడో మీరు కూడా పిల్లలు కూడా అదే బువ్వ తింటారు అట్లనే అని చెప్పేసి అది పెద్ద యాడ్లు కూడా చేసిరు దానికోసం. నాయన కేసీఆర్ వచ్చిండు, ఇంత మంచి బువ్వ దొరుకుతుంది అది ఇది అని చెప్పారు. సరూర్ నగర్ హాస్టల్లో దారుణమైన, సరూర్ నగర్ అని కాదు, అక్కడ మైనారిటీ బాలికల దాంట్లో కరీంనగర్లో, వేరే నల్గొండలో, సూర్యాపేటలో, వరంగల్లో ఇట్లా చాలా ప్లేసెస్లల్లో చాలా దారుణాలు జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే గొప్పగా ఏం చెప్తుండే అంటే ఇంత ముందుకు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఒడ్లు పండించడంలో మన రాష్ట్రం అని అంటే ఒడ్లు నెంబర్ 1 రాష్ట్రం అయినప్పుడు బియ్యం కూడా నెంబర్ 1 మనమే కదా ఉండేది. మరి నెంబర్ 1 బియ్యం మనం కాడున్న కాడ మన పిల్లలకి మనకే పురుగుల అన్నం పెట్టి తినిపించారు వాళ్ళు. ఎన్నో ఉన్నాయి, అంటే చాలా సంఘటనలు, దుర్భరమైన సంఘటనలు ఉన్నాయి. మంచి ఫుడ్ లేక అసలు ఘోరమైన సిచ్యువేషన్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ చూసిరు. అప్పుడు ఆ మెస్ ఛార్జీలు కూడా తక్కువ ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవడన్నా పోయి కనీసం ఆ స్కూళ్ళకో లేకపోతే ఎక్కడికైనా పోయి అడుగుదామన్నా కానీ ఎవడైతే నువ్వు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టిండు, డిస్టర్బ్ చేసిండని వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే ఇలాంటివి చేయడం అప్పుడు గత ప్రభుత్వాలు కూడా అట్లా చేసినాయి. లేకపోతే పైరవీలు చేసి ఎవడైతే క్వశ్చన్ చేసిండు అనుకో, ఓ వంట మనిషి నుంచి మళ్ళీ సారు అటు నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకరి తర్వాత నుంచి ఒకరు పైరవీలు పెట్టి లాస్ట్కి ఆ ముచ్చటిని పెద్ద సిచ్యువేషన్ బయటికి రాకుండా లోపలనే కథం పట్టిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళకు డబ్బులు లేకనే పేదోళ్ళు డబ్బులు లేకనే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకి గవర్నమెంట్ హాస్టళ్ళకి ఏదో పిల్లలు దూరంగా ఉన్నా కానీ మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి పంపిస్తారు. డిస్టర్బ్ కాకుండా వీళ్ళ కష్టాలను ఇవన్నీ చూడొద్దని హాస్టల్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకు దారుణమైన సిచ్యువేషన్లు ఎదురైతే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో జరుగుతున్న ఈ దారుణాలన్నీ వాళ్ళ బ్రెయిన్లో రేపటి నాడు వాళ్ళు పెద్దగా ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా అట్లా చేసినా కానీ తప్పు ఉండదు. ఎందుకంటే వాళ్ళతో కూడా అదే జరిగింది కదా, వాళ్ళతో ఏదైతే జరిగిందో వాళ్ళు కూడా అదే చేస్తారు రేపటి నాడు. వాళ్ళతో ఇప్పుడు మనతో మంచి జరిగినప్పుడు మనం మంచిగా చేస్తాం, మనతో చెడు జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, మనం కూడా రేపటి నాడు అదే చేయాలనిపిస్తుంది. అంటే ఒక తరం మొత్తం చెడిపోతుంది దీనివల్ల. కాబట్టి కొద్దిగా ఈ ఒక్క విషయాన్ని, ఎందుకంటే ఇవాళ పెద్దోళ్ళు ఏమున్నా ఏం లేకపోయినా కానీ రేపటి భవిష్యత్తు అని రేపటి పౌరులు అనేది కావాలి, మంచి చదువు అనేది ఉండాలి, మంచి జ్ఞానం అనేది ఉండాలి. ఎందుకంటే కడుపుకు మంచి ఫుడ్ లేనప్పుడు, కరెక్ట్ టయానికి మంచి పౌష్టికాహారం లభించినప్పుడు ఆ బ్రెయిన్ అనేది కరెక్ట్గా వర్క్ చేయదు. దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చదవలేరు, మంచిగా ఆలోచించలేరు, వాళ్ళ మంచిగా ఇది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు కొంచెం దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏది ఏమైనా సరే పిల్లలకు ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకొని ఆ సీసీ కెమెరాల ఏర్పాటు అండ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఎవడైనా ఫుడ్ కాడ ఏమైనా తేడా వచ్చిందంటే మొత్తం అందరినీ సిబ్బంది మొత్తం మార్చేసే విధంగా అవసరమైతే చూడండి. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళ జీవితాలు ఎట్లయినా అయిపోతాయి, కానీ వీళ్ళు రేపటి కోసం బతికేటోళ్ళు, వీళ్ళకి భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది. వీళ్ళ జీవితాలు ఆ ఫుడ్ బాగాలేదని ఇటు బాగాలేదని ఇండ్లకు తిరిగి
అటు పోయి మళ్ళీ కొన్ని రోజులు ఇంటికాడ ఉండి మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇట్లా వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. కాబట్టి దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అన్న. కొంచెం ఎందుకంటే పెద్దోనికి మాలాంటి ఏమన్నా వచ్చినా రాకపోయినా కానీ ఏదో కష్టపడతాం బతుకుతాం ఏమైనా చేస్తాం, కానీ చిన్నపిల్లల జీవితాలు అనేది చాలా ముఖ్యం ఈ రాష్ట్రానికి. రేపటి తరానికి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను.